శిలువ వైపు చూస్తే ఏం కనిపిస్తుంది? వేలాడే ప్రభు కనిపిస్తున్నారా? ఆయన పొందిన మరణ వేదన కనిపిస్తుందా? కాళ్ళలో చేతులలో ఉన్నటువంటి మేకులు కనిపిస్తున్నాయా? శిరస్సును ఉన్నటువంటి ముళ్ళ కిరీటం కనిపిస్తుందా? పక్కన పొడిచినటువంటి బళ్ళెపు పోటు కనిపిస్తుందా? రోమా సైనికుల యొక్క అపహాస్యము కనిపిస్తుందా? ముఖం మీద ఉమ్ము వేయటం కనిపిస్తుందా? రోమా సైనికులు కొట్టిన కొరడా దెబ్బలకు వీపు చేల్చబడటం కనిపిస్తుందా? ఆ గాయాలు వెంబడి స్రవిస్తున్నటువంటి రక్తం కనిపిస్తుందా? అయితే నువ్వు చూడవలసిన ఆత్మీయ లోతులు ఇంకా ఉన్నాయి. ప్రభు నీకు 3 విషయాలు తెలియపరుస్తున్నారు. మొట్టమొదటిగా ఆయన ద్వేషమును కొట్టివేశారు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2:16లో ఆయన మన సమాధానమై ఉండి ఆ ద్వేషమును కొట్టివేశారు అన్నారు. నువ్వెవరినైనా ద్వేషిస్తున్నావా? ప్రభు తన హింసించే వారిని కూడా ద్వేషించలేదు. ప్రభు తనను హేళన చేసేవాళ్ళని, కొరడా దెబ్బలు కొట్టేవారిని, సిలువ వేసేవారిని కూడా ద్వేషించకుండా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రేమను చూపించారు. నీ జీవితంలో ఎవరినైనా ద్వేషిస్తున్నావా? సిలువ మరణం వైపు చూసిన ప్రతిసారి నీ జీవితంలో శరీర కార్యమైనటువంటి ద్వేషము, పగ అనేది ఎప్పుడూ ఉండకూడదు. ప్రేమించే మనసును కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే విధేయత. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2:8 సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి తను తాను తగ్గించుకున్నారు. ప్రభువారు మరణం వరకు తగ్గించుకున్నారు. అక్కడ వారికి అధికారానికి గౌరవించారు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ప్రియులరా, నీ జీవితంలో తగ్గింపు అనేది ఉందా? నిన్నెవరినైనా ఒకవేళ గనక నిన్ను తిట్టినా, నిన్ను విమర్శించినా నీ కోపం వస్తుందా? సిలువ వైపు చూడు. తగ్గించుకోవటం ఏమిటో గమనించు. ఆయన ఎంతవరకు తగ్గించుకున్నారంటే మరణము వరకు తగ్గించుకున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో మాటకు తగ్గించుకోలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాలకి కోపపడిపోతున్నాం. సిలువను కలిగినటువంటి జీవితాలు, సిలువను కలిగినటువంటి సంఘం, మన సంఘాలలో ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, మన జీవితాల్లో విధేయత అనేది ఉండాలి. నీ యజమానులకు లోబడుతున్నావా? నీ కుటుంబానికి లోబడుతున్నావా? మరి విశేషంగా దేవునికి, దేవుని వాక్యానికి లోబడే మనసుందా? సిలువ వైపు చూస్తూ నీ జీవితంలో లోబడే గుణం లేకపోయినట్లయితే సిలువను నిరర్ధకం చేస్తున్నావు కదా. మూడవదిగా సమాధానపరిచారు. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 1:20 సిలువ రక్తము చేత సంధి చేసి సమాధానపరిచెను అని చెప్పబడుతుంది. నువ్వెవరితో సమాధాన పడ్డావు? దేవునితో సమాధాన పడ్డావా? లోకంతో సమాధాన పడ్డావా? లోకంతో స్నేహము దేవునికి వ్యతిరేకం కదా. దేవునితో సమాధాన పడ్డావా అంటే రక్షణ పొందావా? ఇంకా లోకంతో స్నేహంగా ఉన్నావా? దేవునితో సమాధాన పడకపోయినట్లయితే సిలువను నిరర్ధకం చేస్తున్నాం కదా. ఈరోజు నీ జీవితంలో ఏమైనా ద్వేషము, పగ, కలహము ఉన్నట్లయితే వాటన్నిటిని తొలగించి క్షమాగుణము కలిగి సమాధాన పడాలి.